ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. నిరసన కార్యక్రమం, ధర్నా మరియు అలాగే మెమోరాండం సబ్మిషన్ ఉంటుంది. దేశంలో ఏదైనా కార్మిక సంస్థ ఉంది, కార్మికుల హితం కోసం పనిచేసేదంటే కేవలం బిఎంఎస్ మాత్రమే. నిస్వార్థంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం కార్మికుల సంక్షేమం కోసం, కార్మికుల భద్రత కోసం మాత్రమే పనిచేస్తున్నటువంటి బిఎంఎస్ సంస్థ ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సమ్మెకు పిలుపునియడానికి కారణాలు ఏంటంటే, ముఖ్యంగా కనీస వేతనము 21,000 చేసినా కూడా కొన్ని రాష్ట్రాల్లో అమలుపరచడం లేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకే వేతన చట్టం ఉండాలని చెప్పేసి దీని ద్వారా బిఎంఎస్ కోరడం జరుగుతున్నదన్నమాట. ఈ 21,000 నుంచి దాన్ని 30,000కి చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా పెట్టాము. అలాగే ఈపీఎఫ్ స్లాబ్ 21,000 నుంచి 42,000కు పెంచాలని కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఆశా వర్కర్లకు కావచ్చు, అంగన్వాడీలకు కావచ్చు, వారికి గౌరవ వేతనము విధిగా వాళ్ళకు ఇవ్వాలి అని చెప్పేసి దాని విషయంలో కూడా ఈరోజు సమ్మె నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఎంతో మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకి కూడా వాళ్ళకు రెగ్యులర్ వర్కర్స్తో వచ్చే పే స్కేల్ లాగానే వాళ్ళకి కూడా వేతనాలు ఉండాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎల్ఐసి సోదరులు కావచ్చు, లేకపోతే ఇతర మార్కెటింగ్ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళని కావచ్చు, అంటే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా వాళ్ళని టర్మినేట్ చేయడం కానీ, వాళ్ళకి పంపించడం కానీ జరుగుతుంది. అలాంటివి ఉండకూడదని చెప్పేసి కంపెనీల పైన తగు ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్లో అవి మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన జరుగుతుంది. ఈనాడు జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెకు మేమందరం మద్దతుగా ఉండి బిఎంఎస్ అంటే భారతీయ మజ్దూర్ సంఘ్ దేశభక్తి, జాతీయ భావాలతో కలిగి ఉంటుంది. ఎక్కడైతే కార్మికుడు పనిచేస్తున్నాడో కార్మికునికి కోసం బిఎంఎస్ పనిచేస్తుంది. ఎల్లవేళలా వాళ్ళు ఎంబడి ఉంటూ ఏ ఇబ్బంది ఉన్నా, ముఖ్యంగా ఈపీఎస్ కానీ ఈఎస్ఐ కానీ ఏదైనా సమస్య ఉందంటే బిఎంఎస్ఏ పోరాడుతుంది. బిఎంఎస్ఏ అందుకు పనిచేస్తుంది. కనుక ప్రతి కార్మికుడు కూడా బిఎంఎస్ఏ అని అనుకుంటాం మేము. ఎందుకంటే మామూలుగా అంగన్వాడీ ఎంప్లాయీస్ అయినా సరే ఏ చిన్న సమస్యలు పనిచేసినా కూడా వాళ్ళకు బిఎంఎస్ మద్దతు ఉండి దేశవ్యాప్తంగా నిరసన తెలియజేయడానికి జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు మెమోరాండం సమర్పించడం జరుగుతుంది.